హలో ఇదేంటిది? మొదట కారులో వచ్చావు, మోటార్ సైకిల్ మీద వచ్చావు, సైకిల్ మీద వచ్చావు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు. విక్టర్, నేను సంపాదించాలి, నాకేదైనా ఒక పని కావాలి. పని చేయకపోతే డబ్బు ఎలా వస్తుందయ్యా? కరెక్ట్. అవును, మిల్లు, కారు, బంగ్లా ఇవన్నీ భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నాకు వాటికి ఎలాంటి సంబంధము లేదు. ఓహో, ఏం జరిగింది? ఇంట్లో పోట్లాడొచ్చావా? ఒక లక్ష్యంతో వచ్చాను. లక్ష్యం లేని మనిషి ఒక మనిషా? విక్టరు, అయ్యో చిత్తం వచ్చేసారండి, కానీ నేను ఏ తప్పు చేయలేదండి. తప్ప? అవునండి, గ్యారేజ్ లో పని చేస్తున్న నన్ను సిమెంట్ బస్తాలా మోసుకొచ్చి మీ డ్రైవర్ ఇక్కడ పడేశాడండి. నేనే పిలుచుకురమ్మని చెప్పాలే. పిలుచుకురమ్మని చెప్పారు, కానీ మోసుకొని వచ్చాడండి. బాబు, మా అబ్బాయి వివరాలు నీకు తెలుసటగా? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నిజం చెప్తున్నానమ్మా, అతని గురించి నాకేం తెలియదు. విక్టరు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఈ మధ్య మానేశానండి, ఇప్పుడు నిజాలే చెప్తున్నాం. ఏమండి, మీ అబ్బాయి కోపంతో ఇల్లు వదిలిపోయినట్టు నాకు తెలియదు, అతను ఉద్యోగం కోసం కష్టపడ్డట్టు నాకు తెలియదు. ఏమండి, అతనికి పెట్రోల్ బంకులోను, చెప్పుల షాపులోను ఉద్యోగం ఇప్పించింది నేను కాదండి. అలా అంటే ఎలా బాబు? మా వాణ్ణి చూడాలని అల్లాడిపోతున్నాం. వాణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. వరలక్ష్మి, నువ్వుండు. విక్టర్, మా వాడిని గురించి నీకు ఏ ఏ విషయాలు తెలియవో అవన్నీ అప్రూవ్ పెట్టు. అలా అన్నారు, బాగుంది. మీ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు నాకు తెలియదు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్టు నాకు తెలియదు, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ గోవా వెళ్ళినట్టు నాకు తెలియదు. గోవాకా? వాడు ఆ ఊరు ఎందుకు వెళ్ళాడు? చెప్పారు కాదమ్మా, ఆ అమ్మాయిని కలుసుకోవడానికి అతను గోవా వెళ్ళిన సంగతి నాకు తెలియదని. అయితే గోవాలో మా వాడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదు పాపం. తెలియదండి, ప్యాలెస్ హోటల్లో ఉంటానని నాతోటి చెప్పలేదే. ప్యాలెస్ హోటల్? సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ సార్. విత్ యువర్ పర్మిషన్, మీ అబ్బాయి నాకెక్కడైనా కనిపిస్తే నీ మీదున్న ప్రేమతో ఒరేయ్ అన్నం మానేసి మీ నాన్న టీ బిస్కెట్లతో జీవిస్తున్నారని చెప్తానండి. డ్రైవర్ మోసుకుపోరా. వసంతి, హనీమూన్కి నువ్వు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? మీరే చెప్పండి. స్విట్జర్లాండ్, జపాన్, కాశ్మీర్. ఓకే, అట్లీస్ట్ ఊటీ. నో నో, మీరు పనిచేసే హోటల్ అనే ఒక పెద్ద రూమ్ ఇప్పించండి. మేము హనీమూన్ ఇక్కడే జరుపుకుంటాం. ఓకే, కానీ ఒక కండిషన్, వసంతి వసంతి అంటూ వేళాపాళ లేకుండా మీరు నా రూమ్ రాకూడదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉండడం రారనుకోండి, నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వస్తే చాలు. యూ నాటీ గర్ల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.